వాక్ స్వాతంత్రం పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాం. మహిళల మీద అసభ్య పదజాలంతో దూషిస్తాం. మార్ఫింగ్ ఫోటోలతో ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పెడతాం. అసత్య ఆరోపణలతో ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తాం. కులాలు మతాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. అది వాక్ స్వాతంత్రం కిందకి రాదు. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, లేదా నిలదీయండి, లేదా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తాం. అంతేగాని ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా సరే బరి తెగించి చేస్తే చూస్తూ ఊరుకునేదే లేదని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఒక వీడియోను కూడా అయితే విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి జనసేన పార్టీ ఆఫీసులో తన ఆఫీసులో కావచ్చు, ఒక ప్రత్యేక సెల్, ఈ సోషల్ మీడియా బాధితులకు ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, వీడియోలు, లింకులు, స్క్రీన్ షాట్లతో మా దగ్గరికి వచ్చి సబ్మిట్ చేయండి. వాటిని పరిశీలించి అవి చట్టపరంగా తప్పు అని నిర్ధారిస్తే వెంటనే సంబంధిత అధికారులకు పంపి కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో రాజీ పడేదే లేదని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే మాట, అంటే వాక్ స్వాతంత్రానికి కూడా ఒక పరిమితి ఉంది అనే మాట గతంలో హైకోర్టు చెప్పింది. ఎప్పుడు చెప్పిందంటే సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కేసు విచారణ సందర్భంగా పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చంపేస్తాం, నరికేస్తాం అని ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మీరు కఠిన చర్యలు తీసుకుంటే వాళ్ళు అంత ధైర్యంగా పోస్టులు ఎందుకు పెడతారు అని చెప్పి పోలీసుల మీద కూడా సీరియస్ అయింది. అప్పుడు చెప్పింది ఒక మాట, వాక్ స్వాతంత్ర్యానికి పరిమితులు ఉన్నాయి. అది వేరొక వ్యక్తి హక్కులకు భంగం కలిగిస్తే ఖచ్చితంగా చట్ట పరిధిలోకి వస్తుంది, ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేరు, ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టలేరు అని చెప్పి గతంలో ఒక 4-5 నెలల క్రితం హైకోర్టు కూడా ఈ వ్యాఖ్య చేసింది. ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే ఆల్మోస్ట్ అదే. వాక్ స్వాతంత్రానికి ఒక పరిమితి ఉంది. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, నిలదీయండి, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. సో అక్కడ వరకు ఓకే, మీకు వాక్ స్వాతంత్రం ఉన్నట్లే. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా చేస్తానని చేయలేదా, ప్రశ్నించండి. లేదా ఎవరికైనా అన్యాయం జరిగిందా, ప్రశ్నించండి. లేదా ఏదైనా సమస్య ప్రభుత్వం దృష్టికి రాలేదా, తీసుకురండి. సో అక్కడ వరకు యాక్సెప్టబుల్లే, అది ఎవరైనా స్వాగతిస్తారు. సో మీరు విమర్శనాత్మకంగా విమర్శించండి, రాజకీయంగా విమర్శించండి, అక్కడ వరకు తీసుకుంటాం. కానీ మహిళలను కించపరిచిన, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన, కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన, ఫేక్ ఆరోపణలు చేసిన, అంటే ప్రభుత్వం మీద నిందలు మోపిన, దాని మీద కఠిన చర్యలు తీసుకోక తప్పదు. దాని నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరని చెప్పి స్వయంగా నిన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణే ఒక ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్పడం జరిగింది. ఫేస్బుక్ ద్వారా దీన్ని లైవ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఒక స్పష్టమైన ఇండికేషన్ రాష్ట్ర ప్రజలకు వెళ్ళింది. సో కూటమి ప్రభుత్వం మీరు ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటుందా అంటే ఊరుకోదు. మీకు గతంలో నేను ఒక వీడియో కూడా చేశా. కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో విడుదల చేసింది. సో ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఫేక్, అసత్య ఆరోపణలు, ప్రభుత్వం మీద బురద జన్మే ప్రయత్నం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం మీద వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఫేకు ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి గణాంకాలే ఒక ఉదాహరణ. ఇది కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం విడుదల చేస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గత 2 ఏళ్లుగా చేస్తున్నటువంటి విష ప్రచారాలకు అది ఒక పరాకాష్ట. సో ఇక ఎల్లకాలం ఈ విష ప్రచారాలు చెల్లవు. చట్టం ముందు అందరూ సమానులే. వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. ప్రభుత్వం 1,00,000 కోట్లు అప్పు చేసింది, లేకపోతే చేయని పనిని చేసినట్టుగా చూపించడం కావచ్చు, కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం కావచ్చు, ప్రభుత్వం మీద ప్రతిసారి నిరాధార ఆరోపణలతో బురద చిమ్మటం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక సాగే పరిస్థితి అయితే లేదు. దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. వాక్ స్వాతంత్రం మరొకరి హక్కులకు భంగం కాకూడదు. భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా పరిమితులున్నాయి. ప్రభుత్వంపై విమర్శలను ఆహ్వానిస్తాం. అసభ్య దూషణలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరిక, ఫేస్బుక్ వేదికగా ప్రసంగం. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. నేను, మా ప్రభుత్వము ఆ హక్కును గౌరవిస్తాం. అలా అని అది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను
హక్కులను మరొకరు ఉల్లంఘిస్తే చట్టపరమైనటువంటి పరిణామాలు తప్పవు. రాజ్యాంగం కల్పించిన ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించబడతారు అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో అవసరమైతే సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది. తన కార్యాలయంలో వీటిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఫేస్బుక్ వేదికగా ఆయన వాక్ స్వాతంత్రం మరియు సామాజిక మాధ్యమాల దుర్వినియోగం పైన స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. సామాజిక మాధ్యమాలు మన అభిప్రాయాలను చెప్పేందుకు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు శక్తివంతమైన వేదికలే. దీన్ని స్వాగతిస్తాం. అయితే ఒకరిని తిట్టడం, ప్రాణభయం కల్పించడం, బెదిరించడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, మత విశ్వాసాలను అవమానించడం, వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయటం, హింసను ప్రేరేపించడం వంటివి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ పరిధిలోకి రావు. ఇవన్నీ చట్టపరంగా నేరాలు. కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల దుర్వినియోగం పెరిగింది. ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కుని అసభ్య పదజాలం, వ్యక్తిగత దూషణలతో పరుగులు తీస్తున్నారు. ఫోటోలను అసభ్యంగా మార్పింగ్ చేస్తున్నారు. మహిళలపై అసభ్యమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. దేవుళ్ళు, దేవతలపైన కూడా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైనటువంటి విమర్శ కాదు, ప్రజాస్వామ్యం అనిపించుకోదు అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు. సో నేలగాళ్లకు కులం, మతం లాంటివి ఉండవు, పార్టీలు వెనక దాక్కోవద్దని చెప్పి హితవు కూడా పలకడం జరిగింది. నేరం చేసిన వాళ్ళు కులం, మతం, రాజకీయ పార్టీల వెనక దాక్కోవడానికి ప్రయత్నించకండి. నేరం చేసిన ప్రతి ఒక్కరిపైన చర్యలు ఉంటాయి. కామెంట్లు, సెటైర్లు, విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కును మేము పూర్తిగా గౌరవిస్తాం. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక సెల్కు సామాజిక మాధ్యమాల బాధితులు స్క్రీన్ షాట్లు, లింకులు, వీడియోల వంటి డిజిటల్ ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి అవి సరైనవేనని తేలితే అధికారులకు పంపి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఫేక్ ఖాతాల ద్వారా సామాజిక మాధ్యమాలు దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని గుర్తించి వారి వివరాలు ప్రభుత్వానికి కూడా అందించాలని చెప్పి ఆయన అయితే కోరటం జరిగింది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. దీనికి మీరు రాజకీయ రంగు పులిమినా, కులం రంగు పులిమినా, మతం రంగు పులిమినా చర్యలు మాత్రం తప్పవు. ఎందుకంటే సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి, లేదా కులాలు మతాల మధ్య చిచ్చుబెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన, వేరొక వ్యక్తి గౌరవానికి అగౌరవం కలిగించిన, అలాగే మహిళలను అసభ్యంగా మాట్లాడినా, చిత్రీకరించిన, ఫోటోలు మార్పింగ్ చేసిన అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో చేస్తున్న మంచి మొత్తం కూడా పక్కకు పోయి ఈ కులాలు, మతాల మధ్య విద్వేషాలు కావచ్చు, ప్రాంతాల మధ్య విద్వేషాలు కావచ్చు, లేదా ఫేక్ మార్పింగులతో చేసే విష ప్రచారాలు కావచ్చు, ఇవి ఎక్కువగా తెర మీదకు వచ్చి అసలు విషయం మరుగున పడిపోతుంది. కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, ఇవన్నీ మరుగున పడిపోయి కేవలం ఈ అసత్యాలు, ఫేక్లు, మార్పింగులు మాత్రమే సామాజిక మాధ్యమాల్లో ఉంటున్నాయి. ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు కానీ, లేదా బయటకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడాలనుకునే మహిళల మీద చాలా నీచమైనటువంటి కామెంట్లు, ఫోటోలు మార్పింగ్ పెట్టడం వల్ల వాళ్ళు బయటికి కూడా రావడానికి భయపడే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకూడదనే మేము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవసరమైతే ఈ సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని కట్టడి చేయడానికి ఒక చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావడానికి సిద్ధంగా ఉందని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఇక నుంచి సామాజిక మాధ్యమాల పేరుతో, వాక్ స్వాతంత్రం పేరుతో ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం అయితే శిక్షించబడతారు అనేది దీని సారాంశం.